జై శ్రీరామ్. 2022 నుంచి 2025 ఆగస్టు వరకు మొత్తం 18 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. ఇవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ 2026 జూలై లోపల ఆయన రిజైన్ చేయటం కానివ్వండి, లేకపోతే మరణించడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం, ఆశ్లేష 4 పాదాలు, పుష్యమి 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో కర్కాటక రాశి వారికి శుక్రుడు 2వ స్థానంలో ఉండి యోగిస్తున్నారు, కుజుడు యోగిస్తున్నారు, అలాగే గురువు గారు విపరీత రాజయోగంతో యోగిస్తున్నారు. మొత్తం కర్కాటక రాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి, మిగతా గ్రహాలు వ్యతిరేకత ఉన్నది. దాని మూలంగా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఇక్కడ కుటుంబాధిపతి అయిన సూర్యుడు 3వ స్థానంలో ఉండి శని గారి దృష్టి సూర్యుని పట్టడం మూలంగా కుటుంబ పరంగా మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి. అలాగే సప్తమాధిపతి అయిన శని 9వ స్థానంలో ఉండి వక్రించి సూర్య దృష్టి ఉండటం మూలంగా మ్యారేజ్ పరంగా ప్రాబ్లమ్స్ అనేవి చాలా అధికంగా ఉంటాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి. అలాగే ఇక్కడ మీరు కనుక పెసలు దానం చేస్తే కనుక బ్రాహ్మణుడికి ఈ వారంలో బిజినెస్ పరంగా చాలా ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. చాలా చాలా డెవలప్మెంట్స్ కూడా వస్తాయి మీకు. అలాగే మీరు సోమవారం రోజు నేను పని స్టార్ట్ చేస్తే కనుక చాలా అనుకూలంగా ఉంటది, మంచి ఫలితాలంటూ ఉంటాయి. బుధవారం రోజున కనుక ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక మీకు వ్యతిరేకత ఫలితాలు ఉంటాయి, ధన నష్టం వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ధనపరంగా మాత్రం మీకు ఈ వారం అనేది చాలా బాగుంటది. 2వ స్థానంలో శుక్రుడు ఉన్నారు, మరియు లాభాధిపతి ఉన్నారు. 2వ స్థానంలో ఉండటం మూలంగా ధనపరంగా మాత్రం ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అలాగే లవర్స్ కి మాత్రం ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉన్నది. మీకు అనుకున్న వ్యక్తితో వివాహం కూడా కుదిరే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. శత్రువులు అనేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. శత్రువులు అనేవాళ్ళు దూరం అయిపోయే అవకాశం ఉన్నది. ఈ వారం నుంచి చాలా చాలా ఆనందంగా ఉంటారు. మ్యారేజ్ పరంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. బిజినెస్ పరంగా, వృత్తి పరంగా మీకు చాలా అనుకూలంగా ఉన్నది. ఈ వారం అనేది బిజినెస్ పరంగా పెట్టుబడులు ఎక్కువ పెట్టండి, మంచి ఫలితాలంటూ ఉంటాయి. చాలా చాలా ఆనందంగా ఉంటారు. వృత్తి పరంగా కూడాను చాలా అనుకూలంగా ఉన్నది ఈ వారం అనేది. మీరు ఏదైనా జాబ్ చేంజ్ అవ్వాలనుకున్నా సరే ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉంటది. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిషాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.